తెలంగాణ రాజ్భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మంత్రులుగా గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై ఇప్పటికే చర్చ అయితే జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, ప్రస్తుతానికైతే మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. 3 మంత్రులను కేబినెట్ లోకి తీసుకున్నారు. కొత్తగా ఇంకా మరొక 3 కేబినెట్ లో స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు లేదా పంచాయతీ ఎన్నికల తర్వాత వీటిని భర్తీ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో కేబినెట్ లో ముఖ్యమంత్రితో కలుపుకొని 18 మంది కేబినెట్ సహచరులుగా ఉండాలి, మంత్రులుగా ఉండాలి. సో ఇప్పటికీ 12 మంది గతంలో అంటే డిసెంబర్ 7, 2023 ప్రమాణ స్వీకారం చేస్తే ఇవాళ తాజాగా 3 ప్రమాణ స్వీకారం చేశారు. అంటే కేబినెట్ మంత్రుల సంఖ్య ప్రస్తుతానికి 17కు చేరుకుంది. సో ఇప్పటికే ముఖ్యమంత్రి వద్ద చాలా కీలకమైనటువంటి శాఖలు ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నారు. దాంట్లో ఇటు విద్యాశాఖ కావచ్చు, హోంశాఖ కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, మైన్సే కావచ్చు. సో ఇట్లా కొన్ని కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్దనే ఉన్నాయి. సో మరోవైపు ఇన్ని శాఖలు కూడా ముఖ్యమంత్రి వద్దనే ఉండడాన్ని కూడా గడిచిన కొన్ని రోజులుగా ఇటు రాజకీయ పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేది ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ కూడా మొదలు కాబోతోంది. ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి చాలా కీలకమైనటువంటి శాఖ కూడా, అలానే హోంశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈ 3కి మరి ఏమేమి శాఖలు కేటాయిస్తారన్న దాని మీద కొంత చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు ఇప్పుడు మనం చూస్తే కొండా సురేఖ దగ్గర 2 కీలకమైనటువంటి శాఖ ఉన్నాయి. సో దేవాదాయ శాఖ తనే నిర్వహిస్తుంది, అలానే పర్యావరణ శాఖ, అలానే అటవీ శాఖ కూడా తనే నిర్వహిస్తుంది. అలానే R&B శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర కూడా 2 శాఖలు ఉన్నాయి, సినిమాటోగ్రఫీ, అలానే R&B శాఖలు ఉన్నాయి. సో అలానే తుమ్మల నాగేశ్వరరావు దగ్గర కూడా చాలా కీలకమైనటువంటి శాఖలు. అంటే ఒక్కొక్క మంత్రి 2 శాఖలు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి దగ్గర కూడా కీలక శాఖలు ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈ కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి ఈ 3కి ఏ శాఖలు ఇస్తారనే దాని మీద కొంత చర్చ జరుగుతుంది. దాంట్లో భాగంగా అంటే కీలక శాఖలుగా ఉన్నటువంటి MAUD కావచ్చు, లేదా ఇటు హోమ్ మినిస్ట్రీ కావచ్చు, ఇవి 2 కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంచుకొని ఇక మిగిలిన శాఖలని మంత్రులకు అంటే కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి మంత్రులకు కేటాయించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. దాంట్లో విద్యాశాఖ, అలానే మరోవైపు ఇటు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి కమర్షియల్ ట్యాక్సెస్, అలానే మైనింగ్ శాఖలు. సో వీటిని కూడా ఈ కొత్తగా ఎన్నికైనటువంటి మంత్రులకు ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఇక ఇప్పటికే మంత్రులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళ శాఖల్లో కూడా కొన్ని మార్పులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తాయి. మరి అది కేవలం ఒక ఇద్దరికి సంబంధించిన మంత్రులే శాఖలను మారుస్తారా, లేకుంటే ఎట్లాంటి రీషఫుల్ చేస్తారు, అంటే శాఖలకు సంబంధించిన కేటాయింపులు ఎట్లా ఉంటుందనేటువంటి చూడాల్సి ఉంది. సో మొత్తం మీద అయితే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి మైన్స్ అండ్ జియాలజీ కావచ్చు, లేదా ఎడ్యుకేషన్ శాఖ, అలానే ఇతరత్ర మంత్రుల దగ్గర ఉన్నటువంటి 2 శాఖలు నిర్వహిస్తున్నటువంటి మంత్రుల దగ్గర నుంచి ఒక శాఖ తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి మంత్రికి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తాయి. సో మొత్తం మీద ఈ కేబినెట్ విస్తరణ అనేది మనకు చూస్తే పూర్తి ఒక సామాజిక కూర్పు, అంటే ఇటు కాంగ్రెస్ భాషలో చెప్పాలంటే ఒక సోషల్ ఇంజనీరింగ్ గానే ఈ మంత్రివర్గ కూర్పు చేయవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఈ 3 పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా బుజ్జగింపుల పర్వం మొదలైందో మనం చూడొచ్చు. సో దాంట్లో ఇటు రెడ్డి సామాజిక వర్గానికి ఆల్రెడీ 3 మంత్రి పదవులు ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు. ఇంకా కూడా ఇటు మరెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా నుంచి కూడా ఆయన మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలానే సుదర్శన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళని పక్కన పెట్టి అంటే తీవ్రంగా పోటీ పడుతున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణన చేశారు, అలానే SC వర్గీకరణ చేశారు. కాబట్టి సామాజిక ఇంజనీరింగ్ కి కాంగ్రెస్ పార్టీదే పేటెంట్ అని చెప్పుకునేటువంటి ఉద్దేశంతోనే ఈ మంత్రివర్గ కూర్పు అనేటువంటి జరిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ఒక బీసీ నుంచి ఒకరికి, అలానే SC మాదిగ కమ్యూనిటీ నుంచి ఒకరికి, అలానే మాల కమ్యూనిటీ నుంచి ఒకరికి చొప్పున పూర్తిగా ఇటు సామాజిక వర్గాల వారీగా కేబినెట్ కూర్పు అనేటువంటి జరిగింది. 3 తీసుకున్నారు. ఇక తదుపరి విస్తరణ అనేటువంటిది అంటే ఇప్పుడు ఈ కేబినెట్ రేవంత్ రెడ్డి కేబినెట్ 2.0 గా మనం చెప్పుకోవచ్చు. ఇక 3.0 అనేటువంటిది స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల తర్వాత జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. అది మనం ఒక రకంగా కత్తి మీద సాముగానం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో 3 రెడ్డి సామాజిక వర్గానికి నుంచి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరోవైపు ఇటు బలమ సామాజిక వర్గానికి సంబంధించి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా పార్టీ కష్టకాలం నుంచి కూడా ఆయన అంటి పెట్టుకుని ఈ స్థాయి దాకా పార్టీ అధికారానికి దక్కించుకునే స్థాయి దాకా కూడా ఆయన ఎంతో పాటుపడేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక పనితీరును ఆధారంగా చేసుకుని రానున్నటువంటి రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అంటే ఒక 2-3 మంత్రుల్ని తప్పించడం కావచ్చు, కొత్త వాళ్ళని తీసుకోవడం కావచ్చు, ఇంకా ఖాళీగా ఉన్నటువంటి కేబినెట్ ని విస్తరించడమే కావచ్చు, ఇవన్నీ కూడా తదుపరి పర్ఫార్మెన్స్ ని ఆధారంగా చేసుకుని ఈ సంవత్సరం చివరిగా కానీ లేకుంటే వచ్చే ఏడాది
తొలిన అంటే ఫస్ట్ తొలి ఏడాది వాటిని విస్తరించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది. మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ అయితే పూర్తయింది. ఇక ఆశావహులుగా పదవుల కోసం పోటీ పడ్డటువంటి నేతలు, ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు కొట్టినటువంటి నేతలను బుజ్జగించేటువంటి ప్రయత్నాలు అయితే మొదలయ్యాయి. ఇప్పటికే సుదర్శన్ రెడ్డి బోధన్ నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన గతంలో వైఎస్ రాజశేఖర క్యాబినెట్ లో ఆయన కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రిగా ఉన్నారు. సో ఆయన కూడా అధిష్టానం నుంచి హామీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ క్యాబినెట్ లో ఆయనకు స్థానం లేకపోవడంతో ఆయన తీవ్రంగా మనస్తాపం చెందినట్టుగా తెలుస్తుంది. ఆయన నివాసానికి హుటాహుటిన మీనాక్షి నటరాజన్, ఇటు పొన్నం ప్రభాకర్, వేమూరి, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి ప్రెసిడెంట్ కూడా వాళ్ళంతా కూడా వెళ్లారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ప్రస్తుతానికైతే ఆయన టచ్ లోకి రానట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇవాళంతా కూడా భుజగింపుల పర్వం అయితే కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యామని అయితే నవీన్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన అనుచరులతో అన్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే ఒకటి, ఇటు మంత్రివర్గ విస్తరణలో ఆయన బెర్త్ కోసం అయితే ఆయన ఊహించారు. సో ముందు నుంచి కూడా అంటే ఆయనకి వాస్తవానికి అయితే రేవంత్ రెడ్డితో పాటుగానే ఆయన కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నప్పటికీ కూడా అప్పుడున్నటువంటి సామాజిక సమీకరణలు కావచ్చు, లేదా ప్రాంతాల వారీగా సమదుఖం కావచ్చు, ఈ నేపథ్యంలో ఆయనకు అవకాశం దక్కలేదు. అయితే వాస్తవానికి అయితే ఈసారి ఇప్పటి వరకు కేబినెట్ లో కనుక మొన్నటి వరకు కనుక చూస్తే ఉమ్మడి నిజామాబాద్ సంబంధించి, ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించి, హైదరాబాద్ నుంచి, రంగారెడ్డి నుంచి ఈ 4 జిల్లాలకు ప్రాధాన్యం లేకుండా పోయింది. సో ఇప్పుడు కూడా ఈ కేబినెట్ విస్తరణలో ఖచ్చితంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డికి ఖచ్చితంగా అవకాశం ఇస్తారని చెప్పి నేను రాత్రి వరకు కూడా ఊహాగానాలు జరిగాయి. ఇటు ఢిల్లీలో కూడా ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, కేసీ వేణుగోపాల్ కూడా ఆయనకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ కేబినెట్ విస్తరణలో ఆయనకు అవకాశం దక్కకపోవడం పట్ల ఇంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఇంకా రెడ్డి సామాజిక వర్గం నుంచి అయితే తీసుకోలేదు కాబట్టి ఇంకా ఆయనకు హోప్స్ అయితే ఉన్నాయి, ఆశలు అయితే ఉన్నాయి, ఇంకా ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఎట్లాగో మంత్రి పదవి రానప్పుడు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తారు, అది 1-2 రోజులు ఉంటుంది. సో ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా పార్టీతోని వాళ్ళంతా కూడా కలిసిపోతూ ఉంటారు. సో మొత్తానికైతే రానున్న రోజుల్లో జరిగేటువంటి విస్తరణ విషయంలో ఆయనకు గట్టిగా హామీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. సో ఆయన కార్యకర్తల నుంచి, ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇటు నేతల నుంచి ఖచ్చితంగా ఆయనకు ప్రెజర్ ఉంటుంది. కాబట్టి ఆయన వాళ్ళని కొంత శాంతింపజేసేందుకు ఇటు ఒత్తిడి తేవడంలో భాగంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండవచ్చు. సో మొత్తానికైతే ఇటు మీనాక్షి నటరాజన్, అలానే పొన్నం ప్రభాకర్, అట్లనే వేం నరేందర్ రెడ్డి, ఇటు పిసిసి చీఫ్ గా ఉన్నట్టు మహేష్ గౌడ్, వీళ్ళు ఇప్పుడు ఆయనతోని భేటీ అయ్యారు. సో ఆయన కాసేపట్లో కూడా మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్, సో ఆయన చాలా తీవ్రంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మంత్రి పదవి కోసం. సో ఈసారి కూడా అంటే ఇప్పుడు ఈ విస్తరణ పూర్తిగా సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా జరిగింది కాబట్టి మిగతా ఎవరైతే పైకి మాత్రం వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇది హైకమాండ్ పూర్తిగా ఇటు సామాజిక సమీకరణలు బేస్ చేసుకుని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కాబట్టి 1-2 రోజులు వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. కానీ రానున్నటువంటి రోజుల్లో జరిగేటువంటి విస్తరణలో మాత్రం వీళ్ళకు హామీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. జామిని. రైట్, థ్యాంక్ యూ నవీన్.